ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఈషా. ఈ మూవీని కూడా క్రిస్మస్ సందర్భంగా థియేటర్లో అయితే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో ఒక నలుగురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఆ నలుగురు ఫ్రెండ్స్ దెయ్యమన్నా ఆత్మలన్నా అవి ఉట్టి ట్రాష్ అని నమ్మే మైండ్ సెట్ ఉన్న మనుషులు అనమాట. సో అలాంటి వాళ్ళు ఒకానొక రోజు ఒక దెయ్యాన్ని వదిలించే స్వామీజీతో ఒక ఛాలెంజ్ అయితే చేస్తారన్నమాట. ఆ ఛాలెంజ్ ఏంటి అంటే, దెయ్యం ఉన్న ఇంట్లో ఒక 3 రోజులు ఉండి దెయ్యం లేదని నిరూపిస్తాము అని ఒక స్వామీజీతో ఛాలెంజ్ చేస్తారు. మరి ఫైనల్ గా సో ఈ ఛాలెంజ్ లో ఈ నలుగురు ఫ్రెండ్స్ గెలిచారా, లేకపోతే ఆ స్వామీజీ గెలిచారా, అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా, ఇలాంటి పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా ఉందంటే, ఈ మూవీ నా పరంగా ఒక ఫ్లాప్ మూవీ అని చెప్తాను. హర్రర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి వన్ టైం వాచబుల్ అని కూడా చెప్తాను. ఎందుకు అన్నానంటే, ఫస్ట్ ఈ మూవీ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకంటే ట్రైలర్ ఎంత బాగుందంటే మూవీ ఇంకెంత బాగుండబోతుందో, సో మూవీలో ఇంకెన్ని సీన్స్ ఉండబోతున్నాయని ఫీల్ అయ్యా అనమాట. బట్ ఈ మూవీలో మన ట్రైలర్ లో ఉన్న కొన్ని హర్రర్ సీన్స్ కి ఒక 2-3 హర్రర్ సీన్స్ యాడ్ చేసేది తప్పించి సో అంత గొప్పగా ఈ సినిమా అయితే లేదు. ముఖ్యంగా ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ ఆ స్టోరీ పాయింట్ ని ఒక ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేదని ఫీలింగ్ అయితే కలిగింది. ఇక మెయిన్ గా హర్రర్ అండ్ అలాగే థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే, హర్రర్ సీన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. థ్రిల్లింగ్ అనేది అంటే మనల్ని ఒక థ్రిల్ చేస్తూ ఒక సస్పెన్సివ్ గా ఒక క్యూరియాసిటీ పెంచేలాగా మూవీని తీసుకెళ్లిన విధానం కొంత పాజిటివ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ అయినప్పటికీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అనగా సెకండ్ హాఫ్ వస్తే మెయిన్ గా వాళ్ళ మూవీ మొత్తం ఒక డిసప్పాయింట్ అయితే చేసింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఈ మూవీ స్టోరీని సెటప్ చేసుకుంటారు, బట్ ఆ స్టోరీ సెటప్ కూడా నాకు సాధించిన ఫీలింగ్ కలిగింది. ఇంటర్వెల్ పోర్షన్ అనేది చాలా బాగుంది. ఇంటర్వెల్ పోర్షన్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ ఏ లెవెల్లో ఉండబోతుందని ఫీల్ అయితే, సెకండ్ హాఫ్ అనేది ఆ లెవెల్లో లేదు. ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో వీళ్ళేంటి, దెయ్యాలని వదిలిస్తాము అని దొంగ బాబాలు స్వామీజీలు అయితే ఉంటారన్నమాట. సో వాళ్ళ గుట్టుని వీళ్ళు ఎలా బయట పెట్టారు అంటే, ఆ దొంగ స్వామీజీలు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు అండ్ అలాగే ఆ మోసాన్ని వీళ్ళు ఎంత తెలివిగా బయట పెట్టారు, ఇలాంటి పాయింట్లు కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించారనమాట. ఇక సెకండ్ హాఫ్ లో మెయిన్ పాయింట్ లోకి వెళ్ళి హర్రర్ సెన్స్ తో మనల్ని ఏమైనా భయపడతారో లేకపోతే ఏమైనా ఎంగేజ్ చేస్తారని ఫీల్ అయితే, సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ బట్ సెకండ్ హాఫ్ కూడా సాగదీసుకుంటూ వెళ్ళారు. క్లైమాక్స్ పోర్షన్ అనేది నాకు ఒకేషన్ చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అంటానంటే, సో ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటి, సో ఫస్ట్ హాఫ్ లో వీళ్ళు స్టోరీ సెటప్ చేశారు. సో అంటే ఏంటి, ఫస్ట్ హాఫ్ లో వీళ్ళకి దెయ్యానికి ఉన్న కనెక్షన్ ని చూపించుకుంటూ వచ్చారు. అండ్ అలాగే అదే ఫస్ట్ హాఫ్ లో వీళ్ళు దెయ్యం లేదని, దెయ్యం ఉన్న హౌస్ లో ఒక 3 రోజులు ఉంటారు. సో అంటే ఇక్కడ ఏంటి, సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఒకవైపు సో వాళ్ళ మీద పగబెట్టిన దెయ్యం వీళ్ళ మీద అటాక్ చేయాలి, లేకపోతే వీళ్ళు దెయ్యం ఉన్న ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆ దెయ్యాలు వీళ్ళ మీద అటాక్ చేయాలి. ఇంకా చెప్పొస్తే ఈ మూవీ క్లైమాక్స్ లో అసలు పాయింట్ రివీల్ అయిపోద్ది కాబట్టి వీళ్ళ గురించి ఒక నిజాన్ని ప్రకృతి వీళ్ళకి తెలిసేలా చేయాలి. సో ఇలాంటి పాయింట్ల మీద మూవీ వెళ్ళుంటే వేరే లెవెల్లో ఉండేది అనమాట. బట్ మూవీని సాగదీసుకుంటూ వచ్చారు. ఇంకోటి ఏంటంటే, సో వీళ్ళున్న సిచ్యువేషన్ వీళ్ళకే తెలియదు అనమాట. అది వాళ్ళకి ఎలా తెలిసింది, ఎవరి ద్వారా తెలిసింది అండ్ అలాగే వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఇలాంటి పాయింట్లు ఏమైనా క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అనమాట. బట్ ఓవరాల్ మూవీ మొత్తాన్ని ఏదో ఉందని తీసుకువెళ్ళి ఏమీ లేదని ఫీల్ అయ్యేలా మనల్ని చేశారు. అంతేకాకుండా ఈ మూవీలో పాజిటివ్స్ పరంగా చెప్పొస్తే, స్టోరీ పాయింట్ బాగుంది అండ్ అలాగే స్క్రీన్ పే అనేది ఒక క్యూరియాసిటీగా తీసుకెళ్లిపోయారు. నా పరంగా స్క్రీన్ పే అనేది ఎంగేజింగ్ ఉంది. ఇక స్క్రిప్ట్ వరకే బలంగా లేదనమాట. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న క్రియేట్ చేసిన సెటప్ ని కానీ తీసుకున్న యాక్టర్స్ ని కానీ ప్రాపర్ గా యూస్ చేసుకోలేదనే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అలాగే బీజిఎం అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ముఖ్యంగా ఈ మూవీ యొక్క రన్ టైం కూడా తక్కువ ఉండడం ఈ మూవీకి కొంత పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెయిన్ గా ఉన్న యాక్టర్స్ అందరూ వాళ్ళ యాక్టింగ్ అనేది నాకు సోసోగా ఉంది. సో ఓవరాల్ గా ఇదండి ఈషా మూవీ రివ్యూ. మరి వీళ్ళు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.